నమస్కారం రాకీ న్యూస్ కి స్వాగతం. ఈనాటి ముఖ్యాంశాలు. రానున్న వర్షాకాలం నేపథ్యంలో ముందస్తుగా ప్రజా ఆరోగ్య చర్యలు. పంచాయతీ పురపాలక శాఖ అధికారులతో సమీక్ష నిర్వహించిన కలెక్టర్ అరుణ్ బాబు. వైఎస్ఆర్సీపీ తీరు మారకపోతే 11 సీట్లు గల్లంతే. రియల్ ఎస్టేట్ మాఫియా పురపాలక సంఘంలో గోపిరెడ్డి అవినీతిని ప్రజలు మర్చిపోలేదన్న ఎమ్మెల్యే అరవింద బాబు. నూతన విద్యా విధానంపై ఉపాధ్యాయులకు 3 రోజుల శిక్షణ తరగతులు. నర్సరావుపేట పురపాలక పాఠశాలలో శిక్షణను ప్రారంభించిన డీఈఓ చంద్రకళ. పల్నాడు జిల్లాలోని పురపాలక పంచాయతీల్లో ఈ నెల 6 నుంచి 14వ తేదీ వరకు ప్రత్యేక డ్రైవ్లు నిర్వహించి మురుగు కాల్వల్లో పూడిక వ్యర్థాలు తొలగించాలని గురువారం రక్షిత మంచినీటి ట్యాంకులను శుభ్రపరచడంతో పాటు క్లోరినేషన్ ప్రక్రియ పూర్తి చేయాలని కలెక్టర్ అరుణ్ బాబు అధికారులను ఆదేశించారు. నర్సరావుపేటలోని పల్నాడు జిల్లా కలెక్టర్ కార్యాలయంలో పంచాయతీ అధికారులు పురపాలక కమిషనర్లతో సమీక్ష సమావేశాన్ని నిర్వహించారు. వాతావరణ మార్పుల నేపథ్యంలో రానున్న రోజుల్లో తీసుకోవాల్సిన ముందస్తు చర్యలపై చర్చించడం జరిగింది. వెక్టర్ హైజిన్ యాప్లో వివరాలు త్వరితగతిగా అప్లోడ్ చేయాలని, మండల పరిషత్ అధికారులు నిర్లక్ష్యం వీడి పనులను సకాలంలో పూర్తి చేయాలని కలెక్టర్ ఆదేశించడం జరిగింది. దీనిని దృష్టిలో పెట్టుకుని ముందస్తు చర్యలు తీసుకోవాలని అన్నారు. మురుగునీరు నిల్వల్లో దోమలు, ఈగలు చేరకుండా చర్యలు తీసుకోవాలని అన్నారు. దోమ కాటుకి గురి కాకుండా పిల్లలు, వృద్ధులు అవసరమైన జాగ్రత్తలు తీసుకోవాలని సూచించడం జరిగింది. అన్ని పైప్ లైన్లను పంచాయతీరాజ్ శాఖ ఇంజనీరింగ్ సహాయకులు, కార్యదర్శులు క్షేత్రస్థాయిలో క్షుణ్ణంగా పరిశీలించి అవసరమైన మరమ్మతులు చేపట్టాలని అన్నారు. దేశవ్యాప్తంగా కోవిడ్ మహమ్మారి విస్తరిస్తున్న నేపథ్యంలో అనుమానం ఉన్న వారు పరీక్షలు చేయించుకొని తగిన జాగ్రత్తలు తీసుకోవాలని తెలియజేశారు. ఈ సమావేశంలో వైద్య ఆరోగ్య శాఖ జిల్లా అధికారి డాక్టర్ బివి రవి, డీసీహెచ్ఎస్ డాక్టర్ ప్రసూన, డిఎల్డీఓ వెంకటరెడ్డి పాల్గొన్నారు. ఉగ్రవాదాన్ని అరికట్టేందుకు వ్యూహాత్మక ప్రణాళికలతో ప్రపంచ పర్యటన నిర్వహిస్తున్న అఖిలపక్ష బృందాల్లో ఒకటైన సుప్రియా సులే నేతృత్వంలోని బృందం ఈజిప్టులో పర్యటిస్తోంది. కైరో జమాలెక్లోని ఆల్ హొరియో పార్కులో మహాత్మా గాంధీకి ఈ ప్రతినిధి బృందం నివాళులర్పించారు. ఈ బృందం ఆ దేశంలోని ప్రస్తుత మాజీ మంత్రులు, రచయితలు, సామాజికవేత్తలు, నాయకులతో సహా ఈజిప్టులోని కీలక సంభాషణకర్తలతో కూడా చర్చలు జరుపుతోంది. ఉగ్రవాద నిరోధకతపై సన్నిహిత ద్వైపాక్షిక సహకారం గురించి వివరిస్తూ ఆ దేశ సహకారాన్ని కోరారు. ఈ బృందంలో ఎంపీలు లావు శ్రీకృష్ణదేవరాయలు, సుప్రియా సులే, రాజీవ్ ప్రతాప్, రూడీ, మనీష్ తివారీ, అనురాగ్ సింగ్ ఠాకూర్, విక్రమ్జిత్ సింగ్, సాహ్ని, ఆనంద్ శర్మ, మురళీధరన్, సయ్యద్ అక్బరుద్దీన్ ఉన్నారు. ఎమ్మెల్యే అరవింద బాబు లింగంగుంట్ల గ్రామ టీడీపీ నాయకులతో పల్నాడు జిల్లా జాయింట్ కలెక్టర్ సూరజ్ కుమార్ ని కలిశారు. లింగంగుంట్ల అగ్రహారం భూముల రిజిస్ట్రేషన్ ప్రక్రియను వేగవంతంగా చేయాలని, ఆ సమస్యని త్వరలో పరిష్కరించే విధంగా చర్యలు చేపట్టాలని కోరారు. రెండు 2029 ఎన్నికల్లో నర్సరావుపేట ఎమ్మెల్యేగా మళ్లీ తానేనని, తమ నాయకుడు చంద్రబాబు నాయుడు సీఎం అవుతారని ఎమ్మెల్యే అరవింద బాబు తెలిపారు. తెలుగుదేశం పార్టీ నర్సరావుపేట నియోజకవర్గ కార్యాలయంలో ఎమ్మెల్యే అరవింద బాబు మీడియాతో మాట్లాడారు. వైఎస్ఆర్సీపీ తీరు మారకపోవడంతోనే వారిని 11 సీట్లకే ప్రజలు పరిమితం చేశారని చెప్పారు. గత 5 ఏళ్లలో ఎవరిని ప్రశాంతంగా ఉండనివ్వలేదని ఎమ్మెల్యే చదలవేడ చెప్పారు. ప్రజలు చెప్పుతో కొట్టినట్లు బుద్ధి చెప్పినా వైఎస్ఆర్సీపీ తీరు మారలేదని అన్నారు. అమరావతి, పోలవరం 3 రాజధానుల పేరుతో తల్లి చెల్లికి వెన్నపోటు పొడిచింది జగనన్న విషయాన్ని గుర్తుంచుకోవాలని తెలియజేశారు. గోపిరెడ్డి రియల్ ఎస్టేట్ మాఫియా పురపాలక సంఘంలో చేసిన అవినీతిని ఇంకా ప్రజలు మర్చిపోలేదని తెలియజేశారు. ఇళ్లపై వైఎస్ఆర్సీపీ వర్గీయులు చేసిన దాడులు ప్రజలకి గుర్తున్నాయని అన్నారు. కూటమి ప్రభుత్వం ఏర్పాటుతో ప్రజలు సంతోషంగా ఉన్నారని, ఇచ్చిన హామీలను నెరవేర్చడంలో తమ ప్రభుత్వం ముందుంటుందని అరవింద బాబు చెప్పారు. వైసీపీ మాజీ ముఖ్యమంత్రి గారు జగన్మోహన్ రెడ్డి గారి వాళ్ళ ఎమ్మెల్యేలు కానీ, వాళ్ళ మినిస్టర్లు కానీ, వాళ్ళ నాయకులు తీరు ఎక్కడా మారలేదు. ప్రజలు చెప్పుతో కొట్టినట్టు ఇంత బుద్ధి చెప్పినా కానీ వాళ్ళు ఏదైనా తీరు మారలేదు. మరి ఇవాళ అవినీతి పనులు, అక్రమాలు, దుర్మార్గాలు చేసింది 5 ఏళ్లలో మీరా కదా ఒకసారి చెప్పండి. ఏనాడైనా ప్రజలను ప్రశాంతంగా బతకనిచ్చారా? ఏ రోజైనా కానీ టీడీపీ, జనసేన, బీజేపీ నాయకులు కానీ, కార్యకర్తలు కానీ ప్రశాంతంగా ఇళ్లలో ఉండనిచ్చారా? ప్రతిరోజు ఇళ్లలో దాడులు చేయటం, ఎవరైతే టీడీపీలో కానీ, జనసేనలో కానీ, బీజేపీలో కానీ యాక్టివ్గా పొలిటికల్గా తిరిగే నాయకులందరి మీద అక్రమంగా కేసులు పెట్టారు. ఇళ్లలో ఎక్సైజ్ దాడులు చేయించారు, గంజాయి పెట్టి దాడులు చేయించారు. అదేవిధంగా ఎంతోమంది నాయకుల మీద మరి పల్నాడులో చూస్తే మాచర్ల ఏరియాలో మరి చాలామంది మీద దారుణంగా హత్యలు చేయడం జరిగింది. ఒక ప్రజాస్వామ్యాన్ని కాపాడటానికి ఎప్పుడన్నా మరి జగన్మోహన్ రెడ్డి గారు కానీ, వాళ్ళ ఎమ్మెల్యేలు కానీ, మినిస్టర్లు కానీ, వాళ్ళ పార్టీ నాయకులు కూడా ఎప్పుడైనా ప్రయత్నించారా? నేను ఇక్కడున్న మరి మాజీ ఎమ్మెల్యే గోపిరెడ్డి శ్రీనివాసరెడ్డి గారిని ఒక్కడిని అడుగుతున్నా. శ్రీనివాసరెడ్డి గారు మీరు ఏనాడన్నా పంచాయతీ ఎలక్షన్స్లో నామినేట్ వేయించారా టీడీపీ, జనసేన, బీజేపీ వాళ్ళని?
ఏనాడన్నా మాకు ఎంపీటీసీ జడ్పీటీసీల మీద నామినేట్ వేయనిచ్చారా? కనీసం మున్సిపాలిటీ ఎలక్షన్లో కూడా ఎవరిని కూడా నామినేట్ వేయకుండా ఏకపక్షంగా మీరు ఎలక్షన్లు కండక్ట్ చేయలేదా? ఒకసారి వెనక్కి తిరిగి చూడండి. ఇప్పుడు వెన్నుపోటు పొడిచేది మీరు, ప్రభుత్వానికి వెన్నుపోటు పొడిచారు, అమరావతికి వెన్నుపోటు పొడిచారు, పోలవరానికి వెన్నుపోటు పొడిచారు, 3 రాజధానులని 3 రాజధానికి కూడా వెన్నుపోటు పొడవడం జరిగింది. ఇది ఎంతవరకు మరి మంచిదో ఒకసారి ప్రజలు ఆలోచిస్తున్నారు. అదేవిధంగా నువ్వు ఏనాడైనా కానీ నర్సాపేట అసెంబ్లీ సెగ్మెంట్లో ఎవరైతే రియల్ ఎస్టేట్ చేస్తారో వాళ్ళ మీద దాడులు చేయలేదా? అక్రమంగా భూములు కబ్జాలు చేయలేదా? మరి సాయి బాలాజీ సిటీలో 46 ఎకరాలు అక్రమంగా కబ్జా చేయలేదా? ఇదంతా వెన్నుపోటు కాదా గోపిరెడ్డి శ్రీనివాసరెడ్డి? మున్సిపాలిటీలో వచ్చే ఆదాయం మొత్తాన్ని కూడా నువ్వు స్వాహా చేయలేదా గోపిరెడ్డి శ్రీనివాసరెడ్డి? నువ్వు కిటము. ఇది వెన్నుపోటు కాదా? ఇది ప్రజలకు వెన్నుపోటు. నర్సాపేట అసెంబ్లీ సెగ్మెంట్కి వెన్నుపోటు పొడిచావు. నువ్వు కూడా మాట్లాడే అర్హత నీకు అసలు లేదు. కనీసం ఆలోచన జ్ఞానం లేని మనుషులు మీరు. గత 2 రోజుల క్రితం వైఎస్ఆర్సీపీ ప్రభుత్వం వెన్నుపోటు దినం జూన్ 4 చెప్పంటాం చాలా హాస్యాస్పదం. మీరు చేసిన వెన్నుపోట్లన్నింటినీ కూడా పారద్రోలిన దినంగా దాన్ని మేము ప్రకటించాలి. వాస్తవంగా అయితే ఆంధ్రప్రదేశ్ ప్రజల మొత్తాన్ని కూడా మీరు వెన్నుపోటు పొడిచి మీరిచ్చినటువంటి ఒక్క పథకాన్ని కూడా అమలు చేయటం చేతగాని మీ ప్రభుత్వాన్ని పారద్రోలినటువంటి దినం జూన్ 4. దాన్ని వెన్నుపోటు దినంగా మీరు చెబితే ఆంధ్రప్రదేశ్కి వెన్నుపోటు పొడిచినటువంటి మీ అందరినీ పారదోలిన దినంగా ఆంధ్రప్రదేశ్ ప్రజలు చెప్పేటటువంటి పరిస్థితి ఆ రోజు కల్పించడం జరిగింది. అలానే మీ నాయకుడు చేసినటువంటి అరాచకాలు మొత్తం కూడా ప్రజలందరూ కూడా గమనిస్తూ ఉన్నారు. ఈరోజు ఆంధ్ర రాష్ట్ర ప్రభుత్వం జూన్ 4 ఏర్పాటు తర్వాత అనేక రకాల అభివృద్ధి కార్యక్రమాలకి గౌరవ ముఖ్యమంత్రి వర్యులు నారా చంద్రబాబు నాయుడు గారు ఎన్నో శంకుస్థాపనలు చేయడం జరిగింది. ఆంధ్రప్రదేశ్ అభివృద్ధికి కావాల్సినటువంటి రాజధానిని తిరిగి మళ్ళీ డెవలప్ చేసేటటువంటి పరిస్థితి ఉంది. మీరు చెట్లు మొక్కలు అన్నీ మొలిచి రాజధాని నాశనం చేస్తే మళ్ళీ ఆ రాజధాని బాగు చేసేటువంటి పరిస్థితిని ఆ రోజు చంద్రబాబు నాయుడు గారు తీసుకొని రావడం జరిగింది. నర్సపేట పట్టణంలో విద్యుత్ లో వోల్టేజ్ సమస్యని పరిష్కరించేందుకు ఏనుగుల బజార్ బాపనయ్య నగర్లో ఏర్పాటు చేసిన నూతన విద్యుత్ ట్రాన్స్ఫార్మర్లని ఎమ్మెల్యే అరవింద్ బాబు ప్రారంభించారు. వినియోగదారులకి మెరుగైన విద్యుత్ సేవలు అందించేందుకు కూటమి ప్రభుత్వం రాష్ట్ర విద్యుత్ శాఖ మంత్రి గొట్టిపాటి రవికుమార్ సహకారంతో ట్రాన్స్ఫార్మర్లు మంజూరు చేశారని ఎమ్మెల్యే అరవింద్ బాబు చెప్పారు. కార్యక్రమంలో బంగారు వర్తకుల సంఘం రాష్ట్ర అధ్యక్షులు కపిలవాయి విజయ్ కుమార్, విద్యుత్ శాఖ ఎగ్జిక్యూటివ్ ఇంజనీర్ రాంబోట్ల, డిఈ ప్రసాద్, ఏఈ రఫీ, సురేంద్రబాబు, సిబ్బంది బంగారయ్య, శ్రీనివాసరావు, తెలుగుదేశం పార్టీ నాయకులు, కార్యకర్తలు పాల్గొన్నారు. ఇవాళ 30వ వార్డులో మన మైనారిటీ సోదరులందరూ కూడా ఈ కార్యక్రమానికి రావడం జరిగింది. మరి 24/7 ఎవరు పనిచేస్తారంటే మెడికల్ అండ్ హెల్త్ వాళ్ళు ఒకళ్ళు, ఎలక్ట్రిసిటీ బోర్డు వాళ్ళు ఒకళ్ళు, ఎప్పుడు కూడా నిత్యం పనిచేస్తూ ఉంటారు. ఈ 2 శాఖలను మాత్రం మనం పరిగణలో తీసుకోవాలి. కష్టం వచ్చినా, తుఫాన్లు వచ్చినా, వరదలు వచ్చినా, చెట్లు పోయినా కష్టం అనుకోకుండా వాళ్ళు ఇష్టంగా చేస్తూ ఉంటారు. వాళ్ళకి మా ధన్యవాదాలు తెలియజేస్తున్నాను. ముఖ్యంగా ఇక్కడ ఎలక్ట్రిసిటీ మరి సిఈ గారికి, ఏఈ గారికి, డిఈ గారికి, అందరికి కూడా ఈఈ గారికి ధన్యవాదాలు తెలియజేస్తున్నాము. అదేవిధంగా మన ఎలక్ట్రిసిటీ మినిస్టర్ గొట్టిపాటి రవికుమార్ గారు ఉన్నారు. చాలా ఉత్సాహంగా ఎన్నో కార్యక్రమాలు చేస్తూ మన ఉమ్మడి కుటుంబం ఏర్పడిన తర్వాత ఎక్కడైతే ట్రాన్స్ఫార్మర్లు లో వోల్టేజ్లో ఉన్నాయో ట్రాన్స్ఫార్మర్ మార్చడం జరిగింది. దాదాపు 20 దాకా ట్రాన్స్ఫార్మర్లు మార్చాము. ఇవాళ 30వ వార్డులో ఈ ట్రాన్స్ఫార్మర్ని సరికొత్త కరెంట్ లైన్లు కూడా వేయటం జరిగింది. ప్రజలకు ఇబ్బంది లేకుండా ఈ కార్యక్రమాన్ని 10 లక్షల ఖర్చుతోటి చేయటం జరిగింది. వచ్చిన తర్వాత నర్సరావుపేటలో మనము మొత్తం ఒక 20 ట్రాన్స్ఫార్మర్లు అరేంజ్ చేయటం జరిగింది. వాటిలో 160 కేవీలు వచ్చేసి 8 ట్రాన్స్ఫార్మర్లు ఇచ్చాము. అలానే 100 కేవీలు వచ్చేసి 12 ట్రాన్స్ఫార్మర్లు ఇచ్చినాము. మొత్తం ఒక 20 ట్రాన్స్ఫార్మర్లు ఏర్పాటు చేయడం జరిగింది. సారు ఎమ్మెల్యే గారు అయిన తర్వాత ఈ లో వోల్టేజ్ ప్యాకెట్స్ ఎక్కడ ఉన్నాయో ఆ లో వోల్టేజ్ ప్యాకెట్స్ అన్ని కూడా ఐడెంటిఫై చేసి 1 by 1 ఛార్జ్ చేసుకుంటూ వస్తున్నాము. ఈ కార్యక్రమంలో భాగంగా ఈరోజు మా ఎమ్మెల్యే గారిని ఇన్వైట్ చేయడం జరిగింది. పల్నాడు జిల్లా కేంద్రమైన నర్సపేట పెద్ద చెరువు రోడ్లో యోగాంధ్ర కార్యక్రమాన్ని జిల్లా వ్యవసాయ శాఖ అధికారులు నిర్వహించారు. యోగాతో మానసిక ఒత్తిడి తగ్గుతుందని, శారీరక దృఢత్వం పెరుగుతుందని వ్యవసాయ శాఖ సహాయ సంచాలకులు రవి తెలిపారు. అలానే రివర్స్లో చేద్దాం. ఇందాక కుడి నుంచి ఎడమకి తిప్పి ఉంటే ఇప్పుడు ఎడమ నుంచి కుడివైపుకి తిప్పండి. గాలి పీలుస్తూనే తల మధ్యకి రావాలి. పీలుస్తూ పైకి, వదులుతూ కిందకి, పీలుస్తూ పైకి. శాంతి
శాంతి. మెనోపాస్ లాంటి సమస్యలను తగ్గిస్తుంది. 4, 5, 7. స్లోగా రిలాక్స్ అయ్యి 2 చేతులు పక్క నుంచి డౌన్ చేసి అంటే ఒక 50, 7వ నెల, 100, 8వ నెల వాటి తీసివేయడంలో బాగా ఉపయోగపడుతుంది. సంతానం లేని వాళ్ళకు ఇది చాలా బాగా ఉపయోగపడుతుంది. మగవాళ్ళు అయితే ఈ కౌంట్ తగ్గి మేడం చేశారు చూడండి, ఈ విధంగా ఉంచాలి. గెడ్డాన్ని ఛాతిని మ్యాక్సిమం అంటిన వాళ్ళు టచ్ చేయండి. ఛాతిని టచ్ అవ్వాలి, గెడ్డని టచ్ అవ్వాలి. మండు కాసన్ 2, 3, 4, 5, 6, 7. స్లోగా లెగిసి ఆపోజిట్ సైడ్ డౌన్ చేయి. 1. ఈ యోగా దినోత్సవాన్ని అనేది నిర్వహించడం జరుగుతుంది. ఈ రోజు మన వ్యవసాయ శాఖ తరపున దీన్ని నిర్వహిస్తున్నాము. దీనికి అందరూ మన వ్యవసాయ శాఖ అందరూ సిబ్బంది చాలా మంది హాజరయ్యారు. అందరికీ కూడా మా హృదయపూర్వక ధన్యవాదాలు. అంటే వచ్చాము వెళ్ళాము అనేది కాకుండా మనం ఇంటికి వెళ్ళిన తర్వాత కనీసం 2-3 ఎక్సర్సైజులన్నా, 2-3 ప్రాణాయామాలు, 2-3 ఎక్సర్సైజులన్నా చేసుకుంటే దీనివల్ల కొంచెం మనము బెనిఫిట్ పొందుతాము. అంతేకాకుండా గవర్నమెంట్ యొక్క ఉద్దేశం కూడా నెరవేరుతుంది కనుక తప్పనిసరిగా కూడా అంటే మన చాలా సింపుల్ ఎక్సర్సైజులు ఇవన్నీ కూడా మనం చేసుకోగలిగినాయి, 1-2 తప్ప. ప్రతిరోజు మనందరం కూడా ఇటువంటి ఈ యోగాలో ఉన్నటువంటి కొన్ని అంశాలైనా సరే మనం ప్రతిరోజు కనుక చేసుకుంటే మనకి స్ట్రెస్ మేనేజ్మెంట్కి అదేవిధంగా ఆరోగ్యానికి కూడా ఇది బాగా ఉపయోగపడుతుంది. కాబట్టి మన డిపార్ట్మెంట్లో ఉన్న వాళ్ళు అదేవిధంగా ఇతరులు కూడా దీన్ని ఫాలో కావాల్సిందిగా కోరుకుంటూ, యోగం ఆరోగ్యం ఆనందం. మరి ఆనందం కావాలి అంటే, దుఃఖం లేకుండా ఉండాలి అంటే, ఆరోగ్యం బాగా ఉండాలి అంటే యోగం అనేది కంపల్సరీగా కావాలి. యోగానికి భోగం అవసరం లేదు. మనం బయటికి వెళ్తే అలంకరణ కావాలి అని చెప్పేసి ఎన్నో రకరకాల వస్తువులు పెట్టుకుంటూ ఉంటాం. మరి యోగం అనేది ఉన్నప్పుడు ఫేస్లో కలలేకపోతే ఎన్ని రకాల వస్తువులు పెట్టుకున్నా, ఎంత అందమైన గుడ్డలు వేసుకున్నా ఏమీ ఉపయోగం అనేది ఉండదు. కాబట్టి ప్రతి ఒక్కళ్ళు కూడా ప్రతిరోజు ఒక్క అర్ధగంట అయినా సరే యోగం చేస్తే మన ఫేస్లో ఎంత తేజస్ కావాలి అంటే అంత తేజస్ అనేది వస్తూ ఉంది. టీడీపీ నర్సరావుపేట నియోజకవర్గ కార్యాలయంలో సీనియర్ నాయకులు కొల్లి బ్రహ్మయ్య అధ్యక్షతన పార్టీ సమావేశాన్ని నిర్వహించారు. ఎమ్మెల్యే అరవింద్ బాబు ఆధ్వర్యంలో పలు అనుబంధ సంఘాలకు కార్యవర్గ నియామకాలు చేపట్టారు. బీసీసీఎల్ పట్టణ శాఖ అధ్యక్షునిగా మడకా శివప్రసాద్ను ఏకగ్రీవంగా ఎన్నుకున్నారు. తెలుగు యువత పట్టణ శాఖ అధ్యక్షునిగా షేక్ నాగూర్ 2వసారి కొనసాగనున్నారు. ప్రధాన కార్యదర్శిగా పొత్తూరి నాగ ఫణీంద్రనాథ్ బాధ్యతలు స్వీకరించనున్నారు. ఎస్ఎస్ఎల్ మైనార్టీ సెల్ విభాగాల్లోనూ నియామకాలు చేశారు. బాధ్యతలు స్వీకరించిన నేతలను నాయకులు కార్యకర్తలు అభినందించారు. నచ్చేది బాలు అన్న. ఓకే నెక్స్ట్ నర్సరావుపేట పట్టణ బీసీసీఎల్ ప్రెసిడెంట్గా నా పేరు ప్రకటించిన నర్సరావుపేట తెలుగుదేశం పార్టీ శాసనసభ్యులు డాక్టర్ చదలవాడ అరవింద్ బాబు గారికి మనస్ఫూర్తిగా కృతజ్ఞతలు తెలుపుకుంటున్నాను. అదేవిధంగా నా పేరును బలపరిచిన కొల్లి బ్రహ్మయ్య గారికి, వాసిరెడ్డి రవి గారికి మనస్ఫూర్తిగా ధన్యవాదాలు తెలుపుకుంటున్నాను. నాకు ఈ బాధ్యత అప్పగించినందుకు తెలుగుదేశం పార్టీ బీసీసీఎల్ కుటుంబ సభ్యులందరికీ ఈ సందర్భంగా హృదయపూర్వక నమస్కారాలు తెలియజేసుకుంటూ, అదేవిధంగా నా మీద ఈ బాధ్యత పెట్టినందుకు వచ్చే ఎన్నికల్లో బీసీలందరం కలుపుకుంటూ పోతూ మళ్ళీ చదలవాడ అరవింద్ బాబు గారిని శాసనసభ్యులుగా గెలిపించే వరకు అహర్నిశలు కష్టపడి పార్టీ గెలిపించుకుంటామని ఈ సందర్భంగా తెలియజేసుకుంటున్నాను. ప్రభుత్వ ఉన్నత పాఠశాలల ఉపాధ్యాయులకి పల్నాడు జిల్లా స్థాయిలో మంగళవారం నుంచి గురువారం వరకు శిక్షణ తరగతులు నిర్వహిస్తున్నారు. నర్సరావుపేట పురపాలక బాలికోన్నత పాఠశాలలో 130 మంది డిస్ట్రిక్ట్ రీసోర్స్ పర్సన్లకు 16 మంది స్టేట్ రీసోర్స్ పర్సన్స్ శిక్షణ ఇస్తున్నారు. ఈ కార్యక్రమానికి విద్యాశాఖ జిల్లా అధికారిని చంద్రకళ ప్రారంభించారు. ఈ విద్యా సంవత్సరంలో అనేక ముఖ్యమైన మార్పులకు రాష్ట్ర విద్యాశాఖ శ్రీకారం చుట్టిందని, ఇందులో భాగంగా విద్యార్థులకు ఇచ్చే మూల్యాంకనం, పుస్తకాలు, విద్య అకాడమిక్ క్యాలెండర్, టీచర్ అండ్ బుక్, గ్రంథాలయ నిర్వహణ, లీప్ యాప్ కోర్సుల్ని అవగాహన
కల్పిస్తున్నట్లు డీఈఓ తెలిపారు. ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వ ఉద్యోగుల సంఘం 3వ రాష్ట్ర కౌన్సిల్ మహాసభను జయప్రదం చేయాలని ఆ సంఘం పల్నాడు జిల్లా అధ్యక్షులు స్వర్ణ చిన్నరామిరెడ్డి పిలుపునిచ్చారు. విజయవాడ బందర్ రోడ్లోని ఎస్ఎస్ కన్వెన్షన్లో జూన్ 5న ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వ ఉద్యోగుల సంఘం 3వ రాష్ట్ర కౌన్సిల్ మహాసభకు రాష్ట్ర ప్రభుత్వ ఉద్యోగులు, ఉపాధ్యాయులు, పెన్షనర్స్, అవుట్ సోర్సింగ్, ఎన్ఎంఆర్ అలాగే పార్ట్ టైం ప్రభుత్వ ఉద్యోగులు హాజరై జయప్రదం చేయాలని జిల్లా అధ్యక్షుడు స్వర్ణ చిన్నరామిరెడ్డి కోరారు. యూనిట్ కార్యవర్గ సమావేశాన్ని నిర్వహించారు. ఈ మహాసభకు ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడిని ఆహ్వానించామని, ప్రభుత్వం సానుకూలంగా స్పందించిందని తెలియజేశారు. అలాగనే ఉద్యోగులకు ప్రత్యేక సాధారణ సెలవును మంజూరు చేసినట్లు ప్రభుత్వ ఉత్తర్వులు జారీ చేసిందని అన్నారు. 11వ పీఆర్సీ బకాయిలు, సంపాదిత సెలవు, ఎన్కాష్మెంట్, డిఏ బకాయిలు, పెండింగ్ డిఏలు తదితర అంశాలపై ప్రభుత్వాన్ని సంప్రదిస్తున్నట్లు తెలియజేశారు. ఈ కార్యక్రమంలో జిల్లా కార్యదర్శి వెంకటేశ్వర్లు, సంయుక్త కార్యదర్శి షేక్ బాజీ, కోశాధికారి డామియన్, ఫ్లోరెన్స్ పాల్గొన్నారు. అందరికీ నమస్కారం. ఈరోజు నర్సరావుపేట ప్రధాన బస్టాండ్లో ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వోద్యోగుల సంఘం కార్యాలయంలో సంఘం యొక్క సమావేశం, సర్వసభ సమావేశం జరిగింది. ఈ సమావేశం యొక్క ఉద్దేశం ఏంటంటే, రేపు జూన్ నెల 5వ తేదీ గురువారం ఉదయం 10 గంటలకు విజయవాడలో లైలా కళాశాల ప్రాంగణంలో ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వోద్యోగ సంఘం యొక్క 3వ రాష్ట్ర కౌన్సిల్ మహాసభలు జరుగుతూ ఉన్నాయి. కాబట్టి నర్సరావుపేట మరి చుట్టుపక్కల గ్రామాల్లో ఉన్నటువంటి అంటే జిల్లాలో ఉన్నటువంటి ఉద్యోగులందరికీ కూడా, కాంట్రాక్ట్ ఉద్యోగులు, అవుట్సోర్సింగ్ ఉద్యోగులు, పెన్షనర్సు, ఉపాధ్యాయులు వీళ్ళందరూ కూడా అందరినీ కూడా ఈ సమావేశానికి 3వ రాష్ట్ర కౌన్సిల్ మహాసభకి ఆహ్వానిస్తూ ఉన్నాము. దానికి సంబంధించి ఈ సమావేశం జరిగింది. ఇందులో ఉన్నటువంటి ప్రధానమైనటువంటి ఎజెండా ఏంటంటే, ఉద్యోగులకు రావాల్సినటువంటి న్యాయబద్ధంగా రావాల్సినటువంటి పాత పీఆర్సీ యొక్క బకాయిలు, అదేవిధంగా డిఏ ఎరియర్స్, కొత్త పీఆర్సీ 12వ పీఆర్సీని ఏర్పాటు చేయటం, ఇంకా ఉద్యోగులకి రావాల్సిన ఫైనాన్షియల్ బెనిఫిట్స్ చాలా వరకు ఆగిపోయి ఉన్నాయి, అవన్నీ కూడా త్వరగా రిలీజ్ చేయాలి. ఇంకా సరెండర్ లీవ్స్ అవి కూడా అట్లాగే పెండింగ్లో ఉన్నాయి, ఇంకా రావటం జరగలేదు. కాబట్టి పెండింగ్ డిఏలు, సరెండర్ లీవ్స్, మనకి రావాల్సిన కొంతమంది రిటైర్ అయినటువంటి వాళ్ళ యొక్క బెనిఫిట్స్ అది కూడా త్వరగా చెల్లించే విధంగా చర్యలు తీసుకోవాలని కోరుతూ ఈ సమావేశాలని జరుపుతూ ఉన్నారు. ఇంకా అనేక మంది రాష్ట్ర వ్యాప్తంగా ఉన్నటువంటి ఉద్యోగులు, ఉపాధ్యాయులు, ఇంకా అన్ని రకాల ఉద్యోగ సంఘాల యొక్క ప్రతినిధులందరూ కూడా దీంట్లో పాల్గొంటారు. కాబట్టి ఈ మహాసభని జయప్రదం చేయవలసిందిగా పల్నాడు జిల్లా నుంచి ఏపీ గవర్నమెంట్ ఎంప్లాయీస్ అసోసియేషన్ తరఫున మేము అందరినీ రిక్వెస్ట్ చేస్తూ ఉన్నాము. విజయవాడలో తుమ్మలపల్లి క్షేత్రంలో ఎస్సీ కమిషన్ చైర్మన్ కెఎస్ జవహర్ ప్రమాణ స్వీకార కార్యక్రమానికి ఎంఆర్పీఎస్ ఉమ్మడి గుంటూరు అధ్యక్షులు చింతరాల మీరయ్య మాదిగ కార్యకర్తలు హాజరై శుభాకాంక్షలు తెలిపారు. గడిచిన 30 ఏళ్ల చరిత్రలో ఎస్సీ కమిషనర్ పదవి మాదిగలకు కేటాయించిన ఘనత ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడికే దక్కిందని మీరయ్య మాదిగ అన్నారు. ఇచ్చిన మాటను నిలబెట్టుకుని ఎస్సీ వర్గీకరణ చేసిన ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడికి కృతజ్ఞతలు తెలిపారు. ఆదేశాల మేరకు మన రాష్ట్ర ఎస్సీ కమిషన్ చైర్పర్సన్గా మన కోవూరు నియోజకవర్గ ఎక్స్ మినిస్టర్ కెఎస్ జవహర్ గారిని నియమించినందుకు మన రాష్ట్ర ముఖ్యమంత్రి వర్యులు నారా చంద్రబాబు నాయుడు గారికి ఎంఆర్పిఎస్ఎస్ వ్యవస్థాపకులు అధ్యక్షులు మాన్యశ్రీ బుంగ సంజయ్ గారి తరఫున ఉద్యమ నమస్కారాలు. విషయము యొక్క ప్రెస్ మీట్ యొక్క ఉద్దేశము, గత 2014 నుంచి 2019లో పాదయాత్ర చేసినప్పుడు చంద్రబాబు నాయుడు గారు ఒకటే చెప్పాడు. ఆ రోజు ఖచ్చితంగా మాదిగలకి పెద్ద మాదిగలు అవుతారని చెప్పి మాట ఇచ్చిన నాయకుడు మన నారా చంద్రబాబు నాయుడు గారు. అలాగే 2024లో మాదిగ ఉప్పు కులాలు ఆయనకు పట్టం కట్టి గెలిపించుకున్నా కదా బాధితులకే దక్కినది. దాన్ని దృష్టిలో ఉంచుకొని ఖచ్చితంగా ఎస్సీ వర్గీకరణకి కట్టుబడిన దాత మన ముఖ్యమంత్రి వర్యులు చంద్రబాబు నాయుడు గారు. నర్సరావుపేట మండల స్థాయి చదరంగం పోటీలను శ్రీ కల్పవల్లి సేవా ట్రస్ట్ సహకారంతో నర్సరావుపేట మోర్ సెంటర్ వద్ద వాగ్దేవి జూనియర్ కళాశాలలో జూన్ 7, 8 తేదీలలో నిర్వహించనున్నారు. ఈ పోటీల కరపత్రాలను ఛాంబర్ ఆఫ్ కామర్స్ అండ్ ఇండస్ట్రీ అధ్యక్షులు వనమ సాంబశివరావు ఆవిష్కరించారు. 10వ తరగతిలోపు విద్యార్థులు పాల్గొనాలని నిర్వాహకుడు ఆయుర్వేదిక్ డాక్టర్ కోటేశ్వరరావు తెలిపారు. కరపత్రాల ఆవిష్కరణ కార్యక్రమంలో కోటేశ్వరరావు, కేశవరావు, వెంకటేశ్వరరావు, సత్యనారాయణ, శ్రీనివాసరావు పాల్గొన్నారు. మన నర్సరావుపేట చెస్ అసోసియేషన్ వారు రేపు 7, 8 తారీఖుల్లో పిల్లలకి చెస్ పోటీలు జరపబోతున్నారు. అది వాళ్ళ కల్పవల్లి సేవా ట్రస్ట్
కేసీఆర్ గారి సహకారంతో వాగ్దేవి జూనియర్ కాలేజీ మోర్ సెంటర్లోని ఆ కాలేజీలో జరపబోతున్నారు. అది వయో పరిమితి కూడా 7 సంవత్సరాల లోపు, 9 సంవత్సరాల లోపు, 11, 13, 15 5 గ్రూపులుగా విభజించారు. ఆ చిన్నపిల్లలకి వాళ్ళ వయసు వాళ్ళకి పోటీలు నిర్వహిస్తున్నారు. ఈ యొక్క అవకాశాన్ని కూడా మన పిల్లలందరూ కూడా నరసరావుపేట కానీ టౌన్ కానీ నరసరావుపేట మండలం కానీ అందరి పిల్లలు కూడా వినియోగించుకొని ఇప్పుడు ఈ డాక్టర్ గారు కోడసరావు చేస్తుంది కూడా పిల్లల్లో క్రీడాస్ఫూర్తిని పెంపొందించడానికి ఆయన చేస్తున్న కృషి ఇది. దాంట్లో మీరు చెస్లో ఇంట్రెస్ట్ ఉన్న వాళ్ళందరూ కూడా పాల్గొని మీరు విజేతలయ్యి మరి మన డాక్టర్ గారు ప్రైజులు కూడా ఇస్తున్నారు. 7 సంవత్సరాల లోపు వాళ్ళకి ఒక 4 ప్రైజులు, 9 లోపు వాళ్ళకి 4 ప్రైజులు, 11 లోపు వాళ్ళకి 4 ప్రైజులు, 13 లోపు వాళ్ళకి 4 ప్రైజులు, 15 సంవత్సరాల లోపు వాళ్ళకి 4 ప్రైజులు ఇస్తున్నారు. తర్వాత సర్టిఫికెట్స్ కూడా ఇస్తారు. డాక్టర్ గారు క్యాష్ ప్రైజు ఇస్తారు. దీనికంటూ ఎంట్రీ ఫీజు అనేది మటుకు 200 రూపాయలు నిర్ణయించారు. తర్వాత దీని గురించి మీకు ఏదైనా వివరాలు కావాలనుకుంటే కనుక మీరు సంప్రదించవలసిన నంబరు డాక్టర్ కె కోడసరావు నంబరు 8897341989. దయచేసి అందరూ కూడా పిల్లలందరూ కూడా ఈ అవకాశాన్ని వినియోగించుకొని ఈ యొక్క నైపుణ్యాన్ని అందరికీ తెలిసేట్టుగా చేసుకొని మీరు సంతోషంగా ఉండాలి, అందరూ సంతోషంగా ఉండాలని కోరుకుంటున్నాను. ఈరోజు నరసరావుపేట చెస్ అసోసియేషన్ గురించి గత నుంచి చెస్ పోటీలు పెడుతూ ఉన్నాము. ఇప్పుడు 10 years బ్యాక్ అయింది, ఎవరికి పెట్టడం ఆగిపోయింది. నెక్స్ట్ పోతే రేపు 7, 8వ తారీఖుల్లో చెస్ పోటీలు వచ్చేసి వాగ్దేవి జూనియర్ కాలేజీలో నిర్వహించడం జరుగుతుంది. దీంట్లో ఓపెన్ టోర్నమెంట్ కాకుండా ఓన్లీ 10th క్లాస్ లోపు వాళ్ళకి మాత్రమే చెస్ పోటీలు నిర్వహిస్తున్నాము. దాంట్లో ఏజ్ గ్రూప్ డివైడ్ చేసి ఇచ్చాము. 9 years, 11 years, 13 years, 15 years లోపు వాళ్ళకి 10th క్లాస్ టోర్నమెంట్ పెడుతున్నా. 10th క్లాస్ లోపు టోర్నమెంట్ నిర్వహిస్తున్నాము. గత కాలం నుంచి పిల్లలకి ఎక్కడ జరిగినా ఓపెన్ టోర్నమెంట్ అంటూ పడుతుంది. ఆ పిల్లలు పెద్దవాళ్ళతో రేటింగ్ పేరుతో ఆడాలని చాలా ప్రాబ్లంగా రిసీవ్ తీసుకుంటున్నారు. దాన్ని దృష్టిలో పెట్టుకొని మన నరసరావుపేటలో మంచి టాప్ ప్లేయర్స్ ఉన్నారు. చిన్నపిల్లల్లో కూడా చాలా తెలియని వాళ్ళు చెస్ అసోసియేషన్ నరసరావుపేటలో ఉందని కూడా కొంతమంది ఇంకా తెలియదు. కాబట్టి వాళ్ళందరినీ దృష్టిలో ఉంచుకొని వాళ్ళు వచ్చిన ఫోన్ నంబర్ల ద్వారా మేము టేకప్ చేసుకొని ఈ రోజు పిల్లలకి మందరికి చెస్ పోటీ నిర్వహించడానికి మేము ప్లాన్ చేస్తున్నాము. అది 7, 8వ తారీఖుల్లో వాగ్దేవి జూనియర్ కాలేజీలో పెడుతున్నాము. నెక్స్ట్ పోతే దీనికి ప్రోత్సాహంగా ఉన్నటువంటి వ్యక్తి ఉన్నటువంటి వనమా సాంబశివరావు ఛాంబర్ ఆఫ్ కామర్స్ అండ్ ఇండస్ట్రీ వాళ్ళు ముందు ప్రథమ స్థానంలో ఉండి డాక్టర్ గారు మీరు ఎలాంటి ఇబ్బంది లేకుండా పిల్లలకి హెల్పింగ్ గా చేయండి. ఆ చెస్ టోర్నమెంట్ గురించి కూడా మాకు కూడా అవగాహన ఉందన్నారు. వార్తలు ముగించే ముందు ముఖ్యాంశాలు మరొకసారి. రానున్న వర్షాకాలం నేపథ్యంలో ముందస్తుగా ప్రజా ఆరోగ్య చర్యలు. పంచాయతీ పురపాలక శాఖ అధికారులతో సమీక్ష నిర్వహించిన కలెక్టర్ అరుణ్ బాబు. వైఎస్ఆర్సీపీ తీరు మారకపోతే 11 సీట్లు గల్లంతే. రియల్ ఎస్టేట్ మాఫియా పురపాలక సంఘంలో గోపిరెడ్డి అవినీతిని ప్రజలు మర్చిపోలేదన్న ఎమ్మెల్యే అరవిందబాబు. నూతన విద్యా విధానంపై ఉపాధ్యాయులకు 3 రోజుల శిక్షణ తరగతులు. నరసరావుపేట పురపాలక పాఠశాలలో శిక్షణను ప్రారంభించిన డీఓ చంద్రకళ. ఈ వార్తలు ఇంతటితో సమాప్తం. మరొక బులెటిన్ మళ్ళీ కలుద్దాం. నమస్కారం.